హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రైజెస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఏంటంటే మా ఊర్లో ఖ్వాజా గరీబ్ నవాజ్ పండుగ అనమాట. మా అమ్మమ్మ నాన్నమ్మలు ఇద్దరు ఒకటే ఊరు. సో మా ఊర్లో ఈరోజు ఖ్వాజా గరీబ్ నవాజ్ పండుగ కాబట్టి మేము అందరం వచ్చేసాం. సో ఈరోజే ఫస్ట్, ఈరోజే లాస్ట్ అన్నట్టు పండుగ. సో ఈరోజు ఏం జరుగుతుంది, మేము అసలు ఫెస్టివల్ ఎలా చేస్తాము, దాని బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో షూట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేసా, సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో దట్స్ అయితే మేము ఖురాన్ఖానికి వెళ్తున్నాం అనమాట. లైక్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఖురాన్ఖాన్ ఇప్పుడు. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో లెట్స్ గో. అయితే మేమందరం నిషాని దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఖురాన్ ఖానీ అనేది కండక్ట్ చేశారు. సో మేమందరం కూడా ఖురాన్ ఖానీ అనేది కంప్లీట్ చేసుకున్నాము. మాతో పాటు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఖురాన్ ఖానీ అనేది కంపల్సరీగా చదువుతాము. ఇక్కడైతే నేను, మా మమ్మీ, అలానే మా కజిన్, మేము ముగ్గురం అయితే మాకు ఇచ్చిన ఖురాన్ షరీఫ్ అనేది మేము కంప్లీట్ చేసాము. సో ఇప్పుడైతే మళ్ళీ అది రీసబ్మిట్, అంటే మళ్ళీ ఎక్కడైతే మనం తీసుకున్నామో మళ్ళీ మనం చదివిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. సో అలా మేము చదివిన బుక్స్ తీసుకెళ్ళి నేను అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చేస్తున్నా. అండ్ అక్కడే చూడండి, చాలామంది ఫాతియా కూడా తెచ్చేసి పెట్టేశారనమాట నిషాని దగ్గర. అండ్ చాలామంది ఇంకా చదువుతున్నారు కూడా. అండ్ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే మదర్సా పిల్లలు అనమాట. లైక్ మా ఊర్లో ఏమైనా ఫెస్టివల్ జరిగితే కంపల్సరీగా మదర్సా పిల్లలు అనేది మేము పిలుస్తాము. సో వీళ్ళు ఇక్కడ అలా పిల్లలందరూ కూడా ఇలా జెండా పట్టుకొని వెళ్తారనమాట. ఒక ర్యాలీలా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ మీకు హార్స్ కనిపిస్తుంది కదా, అదే గోడ అనమాట. సో ఇప్పుడు ఆ గోడ అనేది దాన్ని డెకరేట్ చేసి దాని మీద చందాలు అనేది జులూస్గా తీసుకొని వెళ్తాం. ఇక్కడైతే గోడని రెడీ చేస్తున్నారనమాట. లైక్ జులూస్కి తీసుకెళ్ళడానికి డాడీ, చిన్నన్న, అలానే అక్క వీళ్ళు కలిసి ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారు. అయితే గోడని ఇలా మంచిగా రెడీ చేసేసారు. అండ్ అలానే మనకి ఆ మదర్సా పిల్లలు కూడా వచ్చేసారు. చెప్పాను కదా ర్యాలీలా వెళ్తాము అందరం కలిసి అని. సో ఇలా అనమాట, కిడ్స్తో అందరూ జెండాలు పట్టుకొని ఇలా అందరం కూడా వెళ్తాము. సో ఇక్కడైతే మా జులూస్ అనేది ఇక్కడ నుంచి షురూ అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇక్కడైతే హార్స్కి కాళ్ళు కూడా కడుగుతాము. ఇలా కాళ్ళు కడిగి అలానే దూపం కూడా వేస్తామన్నమాట. ఇక్కడైతే ఫాతియా కూడా షురూ అయిందనమాట. లైక్ ఊర్లో ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళు అయితే ఇక్కడ ఫాతియా అనేది ఇస్తారు. చెప్పాను కదా ఇలా జులూస్కి వెళ్తాము అని చెప్పి. సో ఇక్కడైతే జులూస్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఎవ్రీ ఇయర్ మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే జులూస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ జులూస్ వెనకాల అందరం కూడా వెళ్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సర్కార్ జెండా అలానే సందాలు అనేది ఇలా తెల మీద పెట్టుకొని వెళ్తాము. ఊరంతా కూడా మనం ఇలానే తిరిగి అండ్ నెక్స్ట్ నిషాని దగ్గరికి అయితే దీన్ని రీచ్ చేస్తాము. సో ఇలా పెట్టుకున్నప్పుడు కాళ్ళకి ఎటువంటి స్లిప్పర్స్, అంటే వితౌట్ స్లిప్పర్సే మనం అయితే వాక్ చేయాలి. మొత్తం ఊరంతా కూడా ఇలానే తిరగాలన్నమాట. में कामयाबी अता फरमा। आमीन। मौला करीम की बरकतों से हम तक की बरकतों से हम सबको अता फरमा। आमीन। अल्लाहुम्मा सल्लल्लाहु अलैहि नबी औलिया का दामन नहीं छोड़ेंगे। हजरत मौला औलिया का दामन नहीं छोड़ेंगे। औलिया का दामन नहीं छोड़ेंगे। ఇక్కడైతే మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ
కూడా వచ్చారు. అండ్ ఈవిడ వచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్, అంటే పెద్ద అమ్మమ్మ అనమాట. ఇదైతే మా ఊరు స్టార్టింగ్లో ఉన్న నిషాని. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఫాతియా అనేది అవుతుంది. అండ్ ఇక్కడైతే ఇందాక నేను చెప్పాను కదా జులూస్కి అందరం వెళ్తాము అని. సో ఇలా అందరం అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ఎవరైతే ఇలా తల మీద పెట్టుకున్నారో ఇక్కడైతే చెప్పులు వేసుకోకుండా అయితే అందరూ నడవాలి. లైక్ ఊరంతా కూడా ఇలా వితౌట్ స్లిప్పర్స్ వెళ్ళాలన్నమాట. సో వీళ్ళందరూ అయితే ఇలా స్లిప్పర్స్ లేకుండా అయితే నడుస్తున్నారు. దీనికి ఎటువంటి జెండర్ కానీ అలానే కిడ్స్ పెద్దవాళ్ళు ఇలాగేమి డిఫరెన్స్ లేకుండా ఎవరైనా సరే దీన్ని క్యారీ చేయొచ్చు. సో కానీ ఎవరు కూడా స్లిప్పర్స్ అయితే వేసుకోకూడదు, ఇదైతే మ్యాండేటరీ. సో అక్కడ నుంచి మేము ఏదైతే సందల్ జులూస్ వెళ్తుందో అక్కడ నుంచి అవన్నీ తెచ్చి మళ్ళీ ఇక్కడ నిషాని దగ్గర అనేది పెడతామన్నమాట. ఇదే మా ఖాజా గరీబ్ నవాజ్ నిషాని అన్న. ఇక్కడైతే ఇందాక ఎవరైతే ఫాతియా పెట్టలేదో వాళ్ళందరూ అయితే పెడుతున్నారనమాట. ఇక్కడైతే ఫాతియా అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే సర్కార్ జెండా ఉంటుందో, సర్కార్ జెండా అంటే లైక్ అజ్మీర్ షరీఫ్, అంటే రాజస్థాన్లో అజ్మీర్ షరీఫ్ దర్గా అనేది నుంచి ఈ జెండా అనేది తీసుకొని వస్తారనమాట. అక్కడ ఫాతియా చేయించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఫాతియా చేసి అందరూ కూడా ఆ జెండాని టచ్ చేస్తూ ఎవరికైనా ఏమైనా కోరికలు కానీ లేదా ఇంకేమైనా బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ నియత్ అనేది చేసుకుంటారు. నియత్ చేసుకోవడానికి ఇక్కడైతే అందరి దగ్గర కూడా ఈ జెండా అనేది తీసుకొని వస్తారనమాట. లైక్ ప్రతి ఒక్కరు కూడా ఆ జెండాని టచ్ చేయడానికి. అండ్ అలానే ఇక్కడైతే అదే జరుగుతుంది. అమ్మా మీరు కూర్చోండి, కూర్చొని మీ దగ్గరికి వస్తే మీ దగ్గరికి వస్తే సర్కార్ బాట మీ దగ్గరికి వస్తుంది, కూర్చోండి.
శంకర్పాడు మీ దగ్గరికి వస్తుంది, కూర్చోండి. అది అజ్మీర్లో ఏదైతే ఖాజా గరీబ్ నవాజ్ నిశానంలో అండ్ ఇక్కడ అయితే ఫాతియా అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరైతే ఫాతియా తీసుకొస్తారో వాళ్ళు ఇలా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటారు అక్కడ. ఇక్కడైతే నేను చెప్పాను కదా జెండాని ఇలా టచ్ చేస్తాము అని చెప్పేసి, సో అదైతే ఇక్కడ జరుగుతుంది. అందరి దగ్గర తీసుకొచ్చారు. సో అందరూ కూడా టచ్ చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటున్నారు. మదీనా వాళ్ళ అబ్బాయి మనోడు ఆ డీజే కోసం నారా పెట్టు. మా మమ్మీ అయితే ఇక్కడ నాకు రసి అనేది కట్టారు. ఇప్పుడు ఇక్కడైతే మాకు లంగర్ అనేది షురూ అయిపోయింది. లంగర్కి ఇంకో పేరు వచ్చేసి ఆమ్దావత్ అని కూడా అంటామన్నమాట. సో ఇప్పుడైతే అది మా ఊళ్ళో అయితే ఇలా లంగర్ కానీ ఆమ్దావత్ కానీ అయితే ఒకరినొకరు మంచిగా సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేస్తూ అందరికీ అన్నీ అందేలాగా అయితే చాలా మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడైతే ఒకవైపు నుంచి లంగర్ అంటే ఆమ్దావత్ అవుతూ ఉండగానే నెక్స్ట్ ఇయర్కి ఎవరైనా ఏమైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళైతే అక్కడ డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే నాకు కూడా ఒక ప్లేట్ ఇచ్చేసారు, అల్హమ్దులిల్లా. అండ్ ఇక్కడైతే మేము ఆఫ్టర్ లంచ్ అయితే మా కేత్లోకి అయితే వచ్చేసాము అనమాట. కేత్ అంటే లైక్ దాన్ని ఏమంటారు, పొలాలు సమ్ ఏదో మా దగ్గర ఉన్న కోడి పట్టుకొని వచ్చేసాము, నేను మమ్మీ డాడీ కూడా. సో అదనమాట ఇక్కడ. అండ్ ఇక్కడైతే మా చేతిలో ఇలా వాటర్ బాటిల్స్ కానీ కర్రలు కానీ లేదంటే ఆకులు ఇలా చాలానే అన్నీ ఉన్నాయి. సో మా మమ్మీ అయితే అవన్నీ కూడా మంచిగా మంట పెట్టేశారు. మేకలు, కొంగలు, పక్షులు, కోడి, ఆవు బేబీ, అగో ఆవు, కోడి, కొంగలు. పల్లెటూరు అంటే ఇదే కదా, లైక్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మనుషులు, మా మమ్మీ మ్యూజిక్, మా మమ్మీ సింగింగ్ అన్నమాట. ఇక్కడైతే మా డాడీ అతని చిన్నప్పటి ఆట ఏదో గుర్తొచ్చి సడన్గా అది ఆడతాను అని చెప్పేసి అయితే ఆడుతున్నారనమాట. చాలా ట్రయల్స్ అయితే వేశారు. ఈ గేమ్ పేరు ఏంటో నాకు కూడా ప్రజెంట్ అయితే ఐడియా రావట్లేదు, అంటే అప్పుడు చెప్పారు కానీ నేను మర్చిపోయా. సో ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ తర్వాత హిట్ అనమాట, అంటే మా డాడీ కొట్టేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ కలిసి చింతకాయలు అనేవి తీస్తున్నారనమాట. అంటే మా మమ్మీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చింతకాయలు అనేవి యూస్ చేస్తూ ఉంటారు, సీజన్ బట్టి అన్నీ తినాలి కదా అని చెప్పేసి. అండ్ చూడండి ఇదైతే మా చింత చెట్టు అనమాట, చాలా ఎక్కువే వచ్చాయి ఈసారి. మరి మేము మళ్ళీ వచ్చినప్పటికీ ఇంత ఉంటాయా లేవా అనేది మాకైతే తెలీదు. సో ఉన్న వాటిలో అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మా మమ్మీ నాకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, లైక్ నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. అన్ని ముందు కొట్టేయాలమ్మా, కొట్టేసి ఇలాగ మళ్ళీ అట్లా కట్టేసి అన్ని పెడతారు. ఇది మళ్ళీ అన్ని తొలగొట్టాలి, మళ్ళీ అన్ని ఎండబెట్టాలి, మళ్ళీ అన్ని కొట్టాలి, బాధాలి, ఆ తొక్కలు అన్ని సెరగాల, మళ్ళీ దాన్ని చేసి మళ్ళీ ఇలా చెయ్యాలి. ఇంకా బోర్డు పిత్తలాడుకుని దాంతో చాలా అన్ని చేస్తే 2 కొంచెం రాలేదు. అమ్ముతారా? చూశారు కదా ఎంత కష్టపడుతున్నారో. సో వీలైనంత వరకు ఎవరికైనా ఇలా అవైలబుల్గా ఉన్న వాళ్ళు రైతుల దగ్గర అయితే ఖచ్చితంగా పర్చేస్ అనేది చేసుకోండి. లైక్ మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అనుకుంటాం కానీ వాటికన్నా వీళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్, అలానే చాలా మంచి క్వాలిటీలో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కోతులు తినేస్తాయి, పందులు అప్పుడులో ఉండి కాదు, ఇప్పుడు అన్ని తయారైపోయి కాదా తెలుసు. అండ్ ఇక్కడైతే మేము కేప్ నుంచి మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. లైక్ నాన్నమ్మది అమ్మమ్మది ఒకే ఊరు అని చెప్పేసి అన్నాను కదా, సో అదే అనమాట.
అండ్ ఇక్కడైతే ఆ రోజు నైట్ అంతా కూడా మేము ఇక్కడే ఊర్లోనే ఉండిపోయి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయాను. అయితే మేమందరం కూడా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. అగైన్ బ్యాక్ టు వర్క్ అన్నట్టు. సో ఇదైతే ఈ వీడియో, ఫస్ట్ లాంగ్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.